ఇప్పుడు వాళ్ళ ఇల్లులు కూల్చేసి ఇప్పటిదాకా వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఇయ్యలే, ఇప్పటిదాకా వాళ్ళకి అన్నం కూడా పెట్టలే, ఎండలో నిల్చుంటున్నారు, ఎండలోనే కూర్చుంటున్నారు. రాత్రిపూట కరెంటు లేకున్నా ఏం లేకున్నాయో పాపం ఆ తల్లిని చూస్తే బాధ అనిపిస్తున్నా. చూడండి, ఆ పిల్లోడికి పాలిస్తూ ఉంది తల్లి, ఆమెను చూస్తుంటే బాధ అనిపిస్తుంది. 15 లక్షలు పెట్టి ఇల్లులు కట్టుకున్నారు వాళ్ళు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ జోలికి ఎందుకో పోలే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చినాక ఎందుకు ఇదంతా? రియల్ ఎస్టేటర్ల కోసమా, కాంట్రాక్టర్ల కోసమా, ఎవరి కోసం ఈ పనంతా? 60 ఎకరాలు వాళ్ళకి కావాలన్నట్టు ఇమీడియట్గా, మాకు కావాల్సిందే. మళ్ళీ వాళ్ళకి అన్నీ ఉన్నాయి, ఆ పట్టాలు ఉన్నాయి, కరెంట్ బిల్ వస్తుందట, నల్ల పన్ను వస్తుందట, ఎవ్రీథింగ్ ఉన్నాయట. కానీ మీరు ఖాళీ చేయాలి. ఏం ప్రభుత్వం ఇది? ఎవరి ప్రభుత్వం రా నాయన? ఎందుకు వచ్చింది ఈ ప్రభుత్వం? దేనికి వచ్చింది ఈ ప్రభుత్వం? జనాలను సంపనీకి వచ్చిందా ఈ ప్రభుత్వం? ఇంకా మాట్లాడితే కేసులు పెడతామంటే పెట్టుకోండి, నో ఇష్యూ. దేనికన్నా రెడీగా ఉన్నాం, జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం. పేద ప్రజల కోసం ఎక్కడికి పోనీకన్నా రెడీ. అలవాటే కదా మీకు అక్రమ కేసులు పెట్టడం, అనవసరంగా ఇబ్బంది పెట్టడం అలవాటే కదా, పెట్టుకోండి, నో ఇష్యూ. ఈ వీడియో చూస్తే ఎంత బాధ అనిపిస్తుందంటే, ఒక వీడియో చూపిస్తా. లాస్ట్ ఒకసారి మా ఇల్లు చూసుకుంటా, రూపాయి కూడబెట్టి కట్టుకున్నటువంటి ఇల్లు ఇది. లాస్ట్కి ఒక్కసారి మా ఇల్లు చూసుకుంటే ఒక 5 నిమిషాలు నా ఇంట్లో ఉండిపోతా సార్, మీకు దండం పెడతా సార్, ఒక 10 నిమిషాలు నాకు టైం ఇవ్వండి సార్ అని చెప్పి ఒక పెద్దమ్మ ఏడుస్తూ ఉంటే కన్నీళ్ళు వస్తున్నాయి, బాధ అనిపిస్తుంది. రేవంత్ రెడ్డికే బాధ ఉండదు, తుమ్మల నాగేశ్వరరావుకే బాధ ఉండదు, పొంగులేటికే బాధ ఉండదు, బట్టి విక్రమార్కకే బాధ ఉండదు. వాళ్ళ బాధలు ఎక్కడి? మాకు భూములు కావాలి, మేము దందాలు చేయాలి, రియల్ ఎస్టేట్లకు అప్పచెప్పాలి, కాంట్రాక్టర్లకు అప్పచెప్పాలి, బిజినెస్లు పెట్టాలి. ఇదే మన కథ అంతా.